వైవి సుబ్బారెడ్డి నివాసంలో సిట్ ఎంక్వైరీ జరిగింది. టీటీడీ కల్తీ నెయ్యి కేసులో విచారణ చేపట్టిన సిట్ బృందం హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని వైవి సుబ్బారెడ్డి ఇంటికి ఉదయం చేరుకుంది. 7 గంటలకు పైగా వైవి సుబ్బారెడ్డిని వివిధ కోణాల్లో విచారించింది. ఆయన స్టేట్మెంట్ను రికార్డ్ చేసింది. అవసరమైతే మరోసారి వైవి సుబ్బారెడ్డిని ఎంక్వైరీ చేసే యోచనలో ఉంది సిట్. ప్రస్తుతం వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. Honorable Chief Minister of Andhra Pradesh has commented during YSR party regime in preparation of laddu prasadams instead of cow ghee, animal fat, adulterated ghee was used. With that, దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి ఇంకో 2-3 వాళ్ళతో పాటు నేను కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ వేయటం జరిగింది. దేనికి? ఎటువంటి నిజమైన వాస్తవాలు ప్రజలకు తెలియాలి అని చెప్పి సుప్రీంకోర్టులో పిటిషన్ వేయటం జరిగింది. దానికి హైయెస్ట్ కోర్ట్ ఇన్ ద కంట్రీ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక సిట్ ఫామ్ చేస్తాం, వాళ్ళు కూడా కామెంట్ చేయడం జరిగింది. ఇట్లాంటి కామెంట్ కాన్స్టిట్యూషనల్ అథారిటీలో ఉన్న వాళ్ళు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయినాక ఎంక్వైరీ రిపోర్ట్ రాకుండానే ఈ విధంగా కామెంట్ చేయటం చాలా బాధాకర విషయం అని వాళ్ళు కూడా ఎక్స్ప్రెస్ చేయటం జరిగింది. దానిపైన సిట్టు వాళ్ళకి క్లియర్ డైరెక్ట్ సిట్టు వాళ్ళకి సుప్రీంకోర్టు ఆదేశాలు ఏమని ఇచ్చిందంటే 2024 జూన్లో ఏదైతే 4 ట్యాంకుల ద్వారా అడల్టెడ్ గీ సప్లై చేశారో ఆ గీ సప్లై చేసిన దాంట్లో యానిమల్ ఫ్యాట్ ఉందా లేకపోతే ఏమి అడల్టెడ్ ఉన్నాయి అనేది నిర్ధారించమని చెప్పారు. అదేవిధంగా ఈ 4 ట్యాంక్స్ అడల్టెడ్ గీ ఏదైతే సప్లై చేశారంటున్నారో దాన్ని ప్రిపరేషన్ ఆఫ్ లడ్డూస్లో వాడారా లేదా అనేది క్లారిఫై చేయమని అడుగుతున్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం దాని ప్రకారమే సిట్ ఫామ్ చేయటం జరిగింది. దాని ప్రకారం మీరు విచారణ చేస్తుంటే ఫస్ట్ ఆ 2 క్లారిఫై చేయాల్సిన బాధ్యత మీకు ఉంది అని అడిగాను. వాళ్ళు మాకు ఇన్వెస్టిగేషన్ ఇంకా పూర్తి కాలేదు అంటే నేను అడిగాను, ఇన్వెస్టిగేషన్ పూర్తి కాకపోతే మీరు ఆల్రెడీ ఛార్జ్ షీట్ ఒకటి ఫైల్ చేశారు, దాంట్లో మీరు మెన్షన్ చేశారు ఆ ఛార్జ్ షీట్లో ఈ అడల్టెడ్ గీలో వెజిటబుల్ ఆయిల్స్ అండ్ కెరన్ ఆయిల్స్ మాత్రమే కలిసినాయి అని చెప్పి మీరు ఛార్జ్ షీట్లో మెన్షన్ చేశారు. అది ఛార్జ్ షీట్ పబ్లిక్ డొమైన్లో ఉంది, దాంట్లో నేను చూసాను. జరిగిందంటే ఇప్పటి వరకు జరిగిన విచారణ ప్రకారం మేము ఆ ల్యాబ్ రిపోర్ట్లో ఆ విధంగానే వచ్చింది, అందుకని రిపోర్ట్ చేసి ఈ విధంగా ఛార్జ్ షీట్లో మెన్షన్ చేసామని చెప్పారు. అప్పుడు నేను అడిగాను ఫర్దర్గా అయినా యూ హ్యావ్ టు క్లారిఫై టు ద క్రోస్ ఆఫ్ డివోటీస్, ఎంత త్వరగా వీలైతే అంత మీరు డివోటీస్కి క్లారిఫై చేయాల్సిన అవసరం ఉంది. దీనిపై అడల్టెడ్కి వాడారా 4 ట్రక్కులు? ఎందుకంటే ఆ ఛార్జ్ షీట్లోనే వాళ్ళు మెన్షన్ చేశారు వెనక్కిపోయిన ట్రక్స్ కూడా మళ్ళీ వేరే పేరు మీద వచ్చి వాడారు అని ఛార్జ్ షీట్లో మెన్షన్ చేశారు వాళ్ళు. సో దీనిపై కూడా మీరు క్లారిఫై చేయాలి. అడల్టెడ్ గీలో యానిమల్ ఫ్యాట్ ఉందా, వేరే ఏమైనా అడల్టెడ్ ఐటమ్స్ పామ్ ఆయిల్ కానీ వీటి ద్వారా అడల్టెడ్ గీ జరిగింది అనేది కూడా క్లారిఫై చేయాలని చెప్పటం. ఈ ఒక్క పాయింట్ మీద బాగా క్లారిటీగా చెప్పమని నేను ఇన్వెస్టిగేషన్ అథారిటీస్కి చెప్పాను. మిగతా అన్ని విషయాలు వాళ్ళు అడిగిన వాటన్నిటికి కూడా నేను సమాధానం చెప్పటం కాదు, ఇప్పుడే కాదు, మళ్ళీ అవసరమైతే ఇన్వెస్టిగేషన్కి నేను అన్ని విధాల కోఆపరేట్ చేస్తానని చెప్పడం జరిగింది. ఇంకో ప్రధాన అంశం నేను వాళ్ళని క్లారిఫై చేయమని అడిగిందంటే ఇప్పటి వరకు లాస్ట్ 10 రోజుల నుంచి మీడియాలో చిన్నప్పన్నై నా ఎక్స్పీఏ 2014 నుంచి 2019 వరకు నేను పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పుడు నా దగ్గర పిఏగా పనిచేసిన చిన్నప్పని అరెస్ట్ చేశారు. సరే, ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ మీ ఎంక్వైరీలో అతని మీద ఏదో ఎలిగేషన్స్ వచ్చినాయి, అరెస్ట్ చేశారు, ఫైన్. బట్ మీరు పదే మీడియాలో ఎస్పెషల్లీ కొన్ని మీడియాలు చిన్నప్పన్న నా పిఏ అని ప్రొజెక్ట్ చేస్తున్నారు. 2018 తర్వాత ఆయన నా పిఏ కాదు, దానికి మీరు క్లారిఫై చేయాల్సిన అవసరం ఉంది. 2018లో నేను రిజైన్ చేసినాక ఆ తర్వాత ఈ జాయింట్ విత్ మా పార్టీలో ఉన్న అదర్ ఎంపీ వి ప్రభాకర్ రెడ్డి గారు దగ్గర జాయిన్ అయ్యాడు. ఆ తర్వాత మళ్ళీ ఒక తెలంగాణ ఎంపీ దగ్గర కూడా పనిచేస్తున్నట్టు నాకు ఇన్ఫర్మేషన్ ఉంది. తర్వాత 2019లో గవర్నమెంట్ వచ్చినాక ఒక 4 నెలలకు 5 నెలలకు ఈఆర్ జాయిన్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ యాజ్
some special officer, liaison officer at Andhra Pradesh Bhavan. సో దీస్ టూ థింగ్స్ మీరు క్లారిఫై చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గత 15 రోజుల నుంచి మీడియాలో దుష్ప్రచారం జరుగుతుంది. అప్పన్న నా పిఏ అని, ఆయన అరెస్ట్ చేశారని, ఆయన ద్వారా ఏదో హవాలా ద్వారా ట్రాన్సాక్షన్ జరిగినాయని. అప్పన్న ఏదైనా ట్రాన్సాక్షన్ చేస్తుంటే వాటిని ఆయనపై ఎంక్వైరీ చేసి ఆయన తప్పు చేస్తుంటే, ఏమైనా హవాలా ట్రాన్సాక్షన్ చేస్తుంటే సెక్షన్ ప్రకారం మీరు ఆయనపై చర్యలు తీసుకోండి. అదేవిధంగా అప్పన్న ఆ విధంగా చేయటానికి కారణం ఎవరు, టీటీడీలో ఉన్న ఆఫీసర్స్ ఎవరో సహకరించి ఉంటారు కదా, వాళ్ళపై కూడా చర్యలు తీసుకోండి. అంతేగాని అప్పన్న నా పిఏ అని, అతని ద్వారా ఏదో నేను అవినీతికి పాల్పడ్డానని దుష్ప్రచారాన్ని ఆపే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా నేను చెప్పడం జరిగింది. ఇవే కాకుండా ఇంకా 2-3 సజెషన్స్ కూడా నేను ఇవ్వటం జరిగింది. ఏంటంటే ఇప్పటి వరకు జరిగిన ఇన్వెస్టిగేషన్ ప్రకారం వాళ్ళు అడల్టెడ్ ఘీ సప్లై చేశారు. సప్లై చేసిన దాంట్లో కెనాల్ ఆయిల్, పామ్ ఆయిల్ మిక్స్ అయ్యిందని చెప్తున్నారు. అది మీరు 2019 నుంచి చేస్తున్నారు. 2019 నుంచి జరుగుతుందని మేము చేస్తున్నామని మీరు చెప్తున్నారు. అదేవిధంగా సప్లయర్స్ ఏమైనా ఒక ఇద్దరు మారితే ఉండొచ్చు. 2019 నుంచి కూడా ఇదే విధంగా అడల్టెడ్ ఘీ సప్లై చేశారేమో, దాన్ని కూడా వెరిఫై చేసి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి మంచినీళ్ళు తీసుకుంటారు. 2014 నుంచి కూడా, ఇంకా ముందు నుంచి కూడా వీలైతే, ఎందుకంటే ఈ సప్లయర్స్ ఒకరిద్దరు మారిన సప్లయర్స్ అంతా వాళ్ళని కదా. సో అడల్టెడ్ ఘీ ఎప్పుడు నేను చేస్తాను అనే దాంట్లో కూడా మీరు ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని ప్రజలకి తెలియజేయాల్సిన, భక్తులకి ప్రజలకి తెలియజేయాల్సిన అవసరం ఉందని కూడా చెప్పడం జరిగింది. ఎంక్వైరీలో భాగంగా వేరే అంశాలు కూడా నేను వాళ్ళ దృష్టికి తేవడం జరిగింది. ఏదైతే అభియోగం చిన్నప్పని అరెస్ట్ చేసి నేను అవినీతికి పాల్పడ్డాను, ఘీ స్వామివారికి సమర్పించే ప్రసాదాల్లో అడల్టీ ఘీకి వాడటానికి నేను అవినీతికి పాల్పడ్డాను, దుష్ప్రచారం చేస్తున్నారు. అటువంటి ఇది నీచమైన పని నేను చేయలేదు, చేయబోను కూడా. దట్టు స్వామివారి సేవలో అట్లాంటి కార్యక్రమం ఏ రోజు నేను తలపెట్టే కార్యక్రమం కూడా చేయను. దీన్ని కూడా నేను క్లారిఫై చేశాను. అట్లా అనుకుంటే టీటీడీలో అవినీతికి పాల్పడి డబ్బు సంపాదించుకోవాలనుకుంటే స్వామివారికి సమర్పించే ప్రసాదాలను అవినీతి చేయాల్సిన పని లేదు. ఇంకా ఎన్నో ప్రాజెక్ట్స్ ఉన్నాయి, వాటిల్లో కోట్లాది రూపాయల నిధులు టీటీడీ ఖర్చు పెడుతుంది. వాటన్నిటిలో నేను అవినీతి చేయాలనుకుంటే చేయొచ్చు. కానీ స్వామివారి సేవలో నేను ఎటువంటి అవినీతికి పాల్పడలేదని కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్పడం జరిగింది. నా హయాంలో చేసిన ఎస్పెషలీ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి గత ప్రభుత్వంలో శ్రీనివాస్ సేతు బ్రిడ్జ్ కోసం నిర్మాణం చేయటం కోసం సుమారుగా 680 కోట్లకో 690 కోట్లు గత ప్రభుత్వం శాంక్షన్ చేస్తే మేము వచ్చినాక దాన్ని ఆపేసాం. మా ప్రభుత్వం వచ్చినాక, ఎందుకంటే బోర్డు శాంక్షన్ లేకుండానే అప్పుడు ఇచ్చారు గత ప్రభుత్వంలో. దీనిపై విచారణ చేయాలి అని చెప్పి ఆపేయటం జరిగింది. తర్వాత జరిగిన పరిణామాల్లో కాంట్రాక్టర్లు వచ్చి మా అధికారులతో మాట్లాడారు. వాళ్ళతో కూర్చొని కాస్ట్ తగ్గించే కార్యక్రమం చేయండి, ఇది చాలా అబ్నార్మల్గా కాస్ట్ బిడ్ చేస్తున్నారు అని చెప్పి ఆ కాంట్రాక్టర్ని నేను చెప్పడం జరిగింది. తదుపరి జరిగిన విషయాలలో కూడా సుమారుగా